అహ్మదాబాద్ విషాదం అనేక కుటుంబాల్లో శోకాన్ని నింపింది. ప్రమాదంలో 279 మంది మృతి చెందిన ఘటన అంతులేని విషాదాన్ని నింపింది. అయితే ప్రమాదంపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు బ్లాక్ బాక్స్ ద్వారా కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. విమాన ప్రమాదానికి ముందు పైలట్ అందించిన సమాచారం బయటకు వచ్చింది. 5 సెకన్ల నిడివి ఉన్న ఎయిర్ ఇండియా సీనియర్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ వాయిస్ ను గుర్తించారు ఉన్నతాధికారులు. మేడే మేడే, పెను ప్రమాదం ముంచొచ్చింది, విద్యుత్ లేదు, ఎగరడం లేదు, కిందకి పడిపోతున్నామంటూ అందులో సందేశం ఉన్నట్లు గుర్తించారు. ఇదే వారి చిట్ట చివరి మాటలుగా చెప్పారు. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన విమానం క్షణాల్లో కుప్పకూలింది. విమాన ప్రమాదం శిథిలాలను తొలగిస్తుండగా విమాన తోక భాగంలో ఒక యువతి మృతదేహం గుర్తించారు. మృతురాలు ఎయిర్ హోస్టెస్ కావచ్చని భావిస్తున్నారు. ఇక DNA నమూనాలు సరిపోలడంతో 6 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. దెబ్బతినని మరో 8 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు గుర్తించడంతో వారికి అప్పగించారు. మొత్తం 22 మృతదేహాలను DNA టెస్టుల ద్వారా గుర్తించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదానికి సంబంధించి తుర్కీ సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రమాదానికి సంబంధించిన విమాన మెయింటెనెన్స్ ను తమ దేశానికి సంబంధించిన సంస్థ చూసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. ఎయిర్ ఇండియా తుర్కిష్ టెక్నిక్ మధ్య 2024-2025 మధ్య ఒప్పందం జరిగిందని, B777 విమానానికి మాత్రమే మెయింటెనెన్స్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ప్రస్తావన లేదని పేర్కొంది. ఇప్పటివరకు ఎయిర్ ఇండియాకు చెందిన ఈ రకం విమానానికి తుర్కిష్ టెక్నిక్ మెయింటెనెన్స్ నిర్వహించలేదని క్లారిటీ ఇచ్చింది.